ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన అరుదైన గ్రహాల కలయిక గురించి మాట్లాడబోతున్నాం. జూన్ 8, 2026 నుంచి జూలై 4, 2026 వరకు నవగ్రహాలలో అత్యంత శుభగ్రహాలైన గురుడు, శుక్రుడు ఇద్దరు కలిసి కర్కాటక రాశిలో సంచరించబోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో గురు శుక్రుల కలయికని ద్విగురు యోగం అంటే రెండు గురు గ్రహాలు, అవన్నీ రెండు కూడాను శుక్రుడు గురుడు రెండు కూడా గురుగ్రహాలే, గురువులు. సో ద్విగురు యోగం కలగబోతుంది, లేదా దీన్నే అత్యున్నత శుభయోగంగా కూడా భావిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గురు భగవానుడు ఇప్పటికే కర్కాటక రాశిలో తన అత్యున్నత ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆ రాశిలోకి లగ్జరీకి సంబంధించిన ఐశ్వర్యము, క్రియేటివిటీ, ప్రేమ వీటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఒక ఉచ్చగ్రహంతో మరో శుభగ్రహం కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కర్కాటకం అనేది కాలపురుష కుండలి చూసుకున్నట్లయితే అందులో 4వ ఇల్లు. ఇది మన మనసు, హృదయం, సుఖం మరియు మన సంతోషాన్ని సూచించేటటువంటి హౌస్. ఈ కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా సంబంధాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో శాంతి, ఆధ్యాత్మికత పెరుగుతాయి. మీ రాశి ప్రకారం ఈ గోచారం ఎలాంటి ఫలితాలు ఇస్తోందో ఇప్పుడు వివరంగా రాశి ప్రకారము చూద్దాము. మొదటిగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి, లేదా అంటే లగ్నం ప్రకారం కొంతమంది చూసుకుంటారు, అది కొంతవరకు మెటీరియలిస్టిక్గా అయితే మనకు లగ్నం నుంచి కూడా కొంతమందికి చూసుకోవచ్చు. కానీ మెయిన్లీ గోచారం అనేది రాశి ప్రకారం కాబట్టి రాశి ప్రకారం చూసుకోండి. సో మేషరాశి వాళ్ళకి ఈ గురు శుక్రుల అద్భుత కలయిక మీ జాతక చక్రంలో 4వ ఇంట్లో జరుగుతోంది. 4వ ఇల్లు అనేది సుఖస్థానము. ఇది మీ ఇల్లు, తల్లి, వాహనం మరియు మీ మనశ్శాంతిని సూచిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా మారుతుంది. గత కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు, గొడవలు పూర్తిగా సర్దుమణిగిపోతాయి. మీ తల్లిగారితోనూ మీకున్న అనుబంధం బలపడుతుంది. ఒకవేళ ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో నయం అవుతాయి. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా కొత్త వాహనం కొనాలన్నా, ఇల్లు రిపేర్ చేయించాలన్నా ఇది అత్యంత అనుకూలమైన శుభ సమయం మేషరాశి వారికి. ఇంట్లో శుభకార్యాలు, పూజలు జరిగే అవకాశం బలంగా ఉంది. లగ్జరీ వస్తువుల కలయిక వల్ల మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అయితే విలాసవంతమైన వస్తువుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి మీ బడ్జెట్ని కొంచెం ప్లాన్ చేసుకోండి. మొత్తంగా మేషరాశి వాళ్ళకి ఇదొక సుఖ సంతోషాల కాలం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే, మీ రాశి అధిపతి అయిన శుక్రుడు మీ జాతకంలోని 3వ ఇంట్లోకి, 3వ భావంలోకి ప్రవేశిస్తున్నారు. 3వ ఇల్లు అనేది మీ ధైర్యం, పరాక్రమం, కమ్యూనికేషన్ అంటే మాట తీరు మరియు చిన్న ప్రయాణాలను కూడా సూచిస్తూ ఉంటుంది. మీ రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుడితో కలవడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. మీ మాట తీరు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఆకర్షణీయంగా మారుతాయి. మీరు మాట్లాడే మాటల ద్వారా ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. ఎవరైతే మీడియా, రైటింగ్, జర్నలిజం, డిజిటల్ క్రియేషన్ లేదా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నారో వారికి ఈ సమయం ఒక వరప్రసాదం లాంటిది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ తోబుట్టువులతో అంటే బ్రదర్స్, సిస్టర్స్ లేదా పొరుగు వారితో ఉన్న పాత సమస్యలు, కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, కానీ ఆ ప్రయాణాలన్నీ మీకు ఆర్థికంగానో లేదా వ్యక్తిగతంగానో చాలా మంచి లాభాలను లేదా సంతోషాన్నే ఇస్తాయి. కొత్త కాంట్రాక్ట్స్ సంతకం చేయడానికి చాలా శ్రేష్టమైన సమయం ఇది వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి చూసినట్లయితే కనుక ఈ రెండు శుభగ్రహాల కలయిక మీ జాతకంలో 2వ ఇంట్లో జరుగుతోంది. 2వ ఇల్లు అనేది ధనస్థానం, కుటుంబ స్థానం మరియు మీ వాక్కు స్థానం. మిథున రాశి వారికి ఇది ఆర్థిక పరంగా ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. గతంలో ఎక్కడైనా డబ్బులు ఆగిపోయి ఉంటే లేదా రావాల్సినటువంటి బకాయిలు ఉంటే కనుక అవన్నీ ఈ సమయంలో చాలా సులువుగా మీ చేతికి అందుతాయి. ధన ప్రవాహం అనేది చాలా బాగుంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఎక్కువ అవడం వల్ల బద్ధకంగా కూడా మారుతుంది. మీ కుటుంబంలో ఎంతో సంతోషకరమైన, సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడుపుతారు. మీ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. మీ మాటల ద్వారా సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతారు. ఈ సమయంలో మీకు రుచికరమైన భోజనాలు లభిస్తాయి. విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆస్తులలో లేదా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం మిథున రాశి వారికి. తర్వాత చూసినట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ అద్భుతమైన గురు శుక్ర కలయిక మీ రాశిలోనే, మీ స్వరాశిలోనే అంటే మీ 1వ ఇంట్లోనే జరుగుతుంది. ఇది మీ జాతకానికి అత్యంత ముఖ్యమైన అంటే మీ గోచారానికి అత్యంత ముఖ్యమైన సమయం. మీ లగ్నం అంటే మీ రాశిలోనే ఉచ్చస్థాన గురుడు మరియు శుక్రుడు కలవడం వల్ల మీ వ్యక్తిత్వంలో అంటే పర్సనాలిటీలోనే ఒక అద్భుతమైన, ఒక దైవికమైన మార్పు వస్తుంది. మీ ముఖంలో వర్చస్సు, ఆకర్షణ చాలా పెరుగుతాయి. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గతంలో ఉన్న మానసిక ఆందోళనలు, గందరగోళాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఆరోగ్యం చాలా మెరుగవుతుంది.
వైవాహిక జీవితంలో లేదా లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మధురమైన సమయం. భాగస్వామితో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి, సాన్నిహిత్యం పెరుగుతుంది, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు చాలా పెరుగుతాయి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయవంతంగా మారుతుంది. ఇది కర్కాటక రాశి వారికి వచ్చే ఫలితాలు. సింహరాశి వాళ్ళకి చూస్తే నెక్స్ట్, ఈ సింహరాశి వాళ్ళకి గురు శుక్రుల కలయిక మీ జాతక చక్రంలో 12వ ఇంట్లో జరుగుతుంది. 12వ ఇల్లు అనేది వ్యయస్థానం, విదేశీ స్థానం మరియు మోక్ష స్థానం, ఆధ్యాత్మిక స్థానం. ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లేదా విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్నారో ఈ సింహరాశి వారికి సంబంధించి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు చేసే వాళ్ళకి, గ్లోబల్ క్లయింట్స్తో పనిచేసే వాళ్ళకి ఊహించని లాభాలు వస్తాయి. మీ మనసు భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ధ్యానం, యోగా లేదా పుణ్యక్షేత్రాల సందర్శనం వంటి వాటి వల్ల మీకు అపరిమితమైనటువంటి మానసిక ప్రశాంతి లభిస్తుంది. అయితే 12వ ఇల్లు వ్యయస్థానం కూడా కాబట్టి మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు లేదా ఇంట్లో జరిగే శుభకార్యాలు లేదా ఏదైనా మంచి పనుల కోసం, ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు హాస్పిటల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు అదుపులో పెట్టుకోండి. ఇది సింహరాశి వాళ్ళకి వచ్చే ఫలితాలు. తర్వాత కన్యారాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ అద్భుతమైన గ్రహాల సంచారం ఈ మీ జాతకంలో అంటే మీ గోచారంలో 11వ ఇంట్లో జరుగుతోంది. 11వ ఇల్లు అనేటటువంటిది లాభస్థానం మరియు మీ కోరికలు నెరవేర్చేటటువంటి అంటే హౌస్ ఆఫ్ గెయిన్స్ అండ్ డిజైర్స్ అని చెప్పొచ్చు, నెరవేర్పును సూచిస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఈ సమయం మీ దీర్ఘకాలిక కలలు, కోరికలన్నీ నెరవేరడానికి ఒక చక్కటి మార్గాన్ని సుగమం చేస్తుంది. మీ కెరీర్లో లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు చూస్తారు. ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ అనేది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పెద్దల నుండి, ఉన్నతాధికారుల నుండి లేదా మీ స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సోషల్ నెట్వర్క్ చాలా పెద్దదవుతుంది మరియు అది మీకు భవిష్యత్తులో ఎంతో సహాయపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు లాభాలు గడించడానికి కూడా ఇది ఎంతో ఉత్తమమైన కాలం. మొదటి సగం అంటే ఇది మీకు మొదటి హాఫ్లో కూడా ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది, సెకండ్ హాఫ్ కంటే కూడా. బట్ ఓవరాల్గా చూస్తే ఈ గురు శుక్ర సంచారం అనేది మీకు చాలా అనుకూలమైన పీరియడ్ అని చెప్పుకోవచ్చు కన్యా రాశి వాళ్ళకి.